హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన కుట్టి. ఇవాళ సాంబార్ అండ్ చామదుంప ఫ్రై చేస్తున్నానండి. వీకెండ్లో అంటే సండే కదా ఇవాళ. ఇలాంటి పెద్ద వంటలు ఈ రోజుల్లో పెట్టుకుంటానండి. సాటర్డే సండే మోస్ట్లీ కొంచెం పెద్ద వంటలు పెట్టుకుంటాను. చామదుంపలు మట్టి చాలా ఉంటుందిగా, ఒక 4-5 సార్లు కడుక్కున్న తర్వాత మట్టి అంతా పోయిందండి. కుక్కర్లో వేసి మంచినీళ్ళు పోసి ఒక 3 విజిల్స్ రానిస్తే చాలు. మెత్తగా ఉడికితే మనకి కటింగ్ చేయడానికి రాదండి. కూర అంతా ముద్ద ముద్దగా అయిపోద్ది ఫ్రై అంతా. ఇదిగోండి, సాంబార్కి కావాల్సిన ముక్కలన్నీ తీసుకున్నాను. సొరకాయ, మునక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, పంప్కిన్, ఇంకా స్వీట్ పొటాటో. ఇవన్నీ చక్కగా ముక్కలు చేసుకొని కరివేపాకు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టాలండి. అసలు ఇది ఉడుకుతున్నప్పుడు మనకి ఇల్లంతా మంచి వాసన వస్తుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అండ్ సాంబార్ పొడి కూడా నేను ఇంట్లో కొడతానండి. బయట నుంచి తెస్తే మా వాళ్ళు అంత ఇష్టంగా తినరు ఎందుకో మరి. నేను ఇంట్లోనే కొడతాను. ఇదిగోండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగేసి నానపెడతాను. ఈ చింతపండు కడగడం అలవాటు అయిపోయిందండి. ఎండుమిర్చి, చింతపండు కడగడం అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ కందిపప్పు పావుగంట ముందు నానబెడుతున్నాను అనమాట. పప్పు ఉడికించే పావుగంట ముందు కందిపప్పు నానబెట్టేస్తున్నా. సో దట్ మనకి పప్పు చక్కగా ఉడికిపోద్ది. ఇక్కడ చామదుంపలు ఉడికిపోయినాయి చూడండి. చామదుంపలు ఉడికిపోయాక నేనేం చేశాను, సాంబార్ పొడికి కావాల్సిన వస్తువులు: బియ్యము, ఎండుమిర్చి, మిరియాలు, మెంతులు, కొబ్బరి పొడి, ధనియాలు, శనగపప్పు అండి. మనం అపార్ట్ ఫ్రమ్ కొబ్బరి పొడి నేను అన్నీ వేశాను. అన్నీ వేసి డ్రై రోస్ట్ చేశాను. చుక్క ఆయిల్ కూడా వద్దండి, చక్కగా డ్రై రోస్ట్ చేసి మనం పక్కన, అదిగోండి కొబ్బరి పొడి వేయలేదు, అన్నీ వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. చక్కగా చల్లారించడానికి పక్కన పెట్టేశాను ఒక ప్లేట్లో తీసుకొని. ఇక్కడ కొబ్బరి పొడి వేసిన క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి. ప్లేట్లో పెట్టేశాను కదా. తర్వాత ఇక్కడ ముక్కలు ఉడికినాయా లేదా అని చూస్తున్నానండి. సాంబార్ ముక్కలు ఉడికిపోయినాయి ఇవి కూడా. దీన్ని కూడా ఒక వెజిల్లో తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత అదే కుక్కర్లో మనం ముందే నానబెట్టుకున్న పప్పు వేశాను. వేసి ఒక 4 విజిల్స్ వచ్చేలా పెట్టానండి పక్కన. మెత్తగా ఉడికితేనే బాగుంటుంది కదండి సాంబార్లోకి పప్పు. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది. బద్దగా ఉంటే సాంబార్లోకి బాగోదు. సో దీనికి పసుపు వేసి చక్కగా 4 విజిల్స్ రావాలి, అదే చెప్తున్నాను ఇక్కడ. ఈలోగా నేను చామదుంపని పొట్టు తీద్దామని మొత్తం నీట్గా తీయాలండి. చామదుంప పొట్టు బిగినర్స్ ఎవరైనా ఉంటే చెప్తున్నాను వాళ్ళకి. చామదుంప పొట్టు ఎంత నీట్గా తీస్తే అంత మంచిది, లేకపోతే మనకి గొంతులో దురద పుట్టిద్ది. ఈ చామదుంపలు ఒలిచి పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. చామదుంప ఫ్రై అన్నా కదా నేను. సో ఈలోగా పప్పు ఉడికిపోయింది మనకి. పప్పు ఉడికిపోయిన పప్పులో నేను చింతపండు పులుసు వేసానండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ముక్కలన్నీ వేసేస్తాను. ముక్కలు వేసిన తర్వాత సాంబార్ పొడి కొట్టడానికి మిక్సీలో తీసుకుంటాను. అదిగోండి, ముక్కలు వేసాను. సాంబార్ పొడి పక్కన చూడండి, అది మిక్సీలో వేయడానికి పక్కన పెట్టుకున్నాను. చల్లారిపోయింది. మిక్సీలో వేసేసి ఇంగువ, ఉప్పేసి తిప్పుతానండి. యాక్చువల్గా సాంబార్ పొడి అంటున్నాను కానీ ఇది ఇడ్లీలో పొడిగా కూడా తింటుంటారు మా వాళ్ళు అప్పుడప్పుడు. బాగుంటుంది. మనకి ఎంత కావాలో అంత పొడి తీసుకొని కొంచెం మిర్చి పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా నీళ్ళు వేసి కలపాలండి. కలిపిన తర్వాత అది మనం సాంబార్లో, ఉడుకుతున్న సాంబార్లో వేసేయాలి. ఇదిగోండి, ఇలా వేసేసి మీకు కావాల్సినంత ఉప్పు, అంటే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేయండి. ఇందాక తీసుకున్న పొట్టు చామదుంపలు తీసేసాం కదా, పొట్టు అది చక్రాలుగా తరుక్కుంటున్నాను. ఇక్కడ సాంబార్లో కరివేపాకు వేసి మళ్ళీ ఉడకబెడుతున్నాను. ఇదిగోండి, ఇది ముక్కలన్నీ ఇందులో వేశాను. సగం వేశాను, యాక్చువల్గా అన్నీ వేయాలి, నేను సగం వేశాను. ఇదిగోండి, ఇదేమో బెల్లం పొడి. సాంబార్లోకి కంపల్సరీ బెల్లం ముక్కో బెల్లం పొడో వేయాలండి, బాగుంటుంది. ఇది సాంబార్ తాలింపు: ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఇక్కడ మీరు ఇంగువ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆల్రెడీ పొడిలో వేశాను కాబట్టి ఇట్స్ అన్ ఆప్షనల్ అనమాట. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇదిగోండి, తాలింపు వేసిన తర్వాత సాంబార్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదేమో డీప్ ఫ్రైకి సిద్ధం అవుతుంది చక్కగా. దీన్ని తాలింపు వేసాక కూడా నేను ఉడికిచ్చానండి బాగా. ఉడికిస్తేనే టేస్ట్ అండి. ఎంత ఉడికితే సాంబార్ అంత బాగుంటుంది. అంటే మరి గట్టిగా అయ్యేంత వరకు కాదు. ఆపేసాను సాంబారు. ఇదేమో బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టాను. ఈ చామదుంప ముక్కలు అందులో వేస్తున్నాను. అదిగోండి, వేసేసి ఎగిరేయడమే. మనం స్పూన్తో కలపనక్కర్లేదు, దేంతోనూ కలపనక్కర్లేదు. జస్ట్ అలా ఎగిరేసి సాంబారు, వైట్ రైస్ ఇది సైడ్ డిష్గా పెట్టుకుని ఫ్రెండ్స్, ఇంకేమీ వద్దు. సండే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు మా వాళ్ళు. యాక్చువల్గా మొన్న కొట్టిన పుదీనాకు కొబ్బరి పచ్చడి ఇవి కాంబినేషన్ సూపర్ సెట్ అయ్యిందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.